ఎంత ఏంటి చేస్తున్నారండి తులసమ్మ దగ్గర? ఎంత హాయిగా ఉందో ఇందాక చేసిన టిఫిన్ తింటున్నా. అదే ఏం చేస్తున్నారు తులసమ్మ దగ్గర? అదే టిఫిన్ తినేస్తున్నాను, ప్రసాదం కదా. అవును, చెప్పండి. మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి. చిన్న డౌట్ ఏంటంటే మీరు అలా చేయడానికి అది ఏం చేశారు? నానబెట్టారా, మిక్సీ చేశారా ఏంటనేది కొంచెం నోక మిక్సీ చేసానండి. నోకలాగా, ఇడ్లీ నోకలాగా కొంచెం అర్థమైనట్టు చెప్పండి. మిక్సీ చేసిన తర్వాత నానపెట్టేసాను. మినపప్పు ఈ నోక రెండు ఒకసారి నానపెడతాం. అవునవును, నానపెట్టి మిక్సీ చేసినప్పుడు ఈ నోక ఇందులో వేస్తాం. మిక్సీ చేసిన తర్వాత అవునవును, అయితే రుబ్బెనసం కానీ రుబ్బడం కానీ మిక్సీ కానీ చేసిన తర్వాత మన ఇలా గుడ్డ కప్పి ఉంచితే ముద్ద పాడవడం కానీ ఏమీ అవదు. ఎంత పులిస్తే అంత మంచిది, అంత మెత్తగా వస్తుంది. అయితే ఇదేనండి. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? అంతే, ఇందాక అడగడం మర్చిపోయాను, అందువల్ల ఇప్పుడు అడిగాను. చాలా క్లియర్ గా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. మీరు కూడా ఇవి పాటించి ఆరోగ్యకరంగా ఉంటారని ఆశపడుతున్నాను. తప్పకుండా అండి.